ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక యజ్ఞంలా చేపడుతున్న కార్యక్రమం ఇప్పుడు ఏదైనా ఉంది అంటే, సోషల్ మీడియాలో పోస్టులు అసభ్యకరంగా, అభ్యంతరకరంగా పెట్టారనే ఆ కాంటెక్స్ట్ మీద కేసులు, అరెస్టులు, రిమాండ్లు ఒకే అంశం మీద కుప్పలు కుప్పలు కేసులు పెట్టి పోసాని గారు లాంటి వాళ్ళను 3 చెరువులు కాదు 10 చెరువులు నీళ్ళు తాగిస్తే ఆయన కానీ బోరున ఏడ్చేశారని చెప్పి మనం చూసాం. మరొకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు డీజీపీల దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి అందరి పోలీసులకు కూడా వాళ్ళ పార్టీ నాయకులను, వాళ్ళ పార్టీ మహిళా నేతలను ఏ విధంగా తిడుతూ ఉన్నారు అనే దాని మీద కేసులు అయితే ఫిర్యాదు అయితే చేసి ఉన్నారు. కానీ ఎక్కడ అయితే అధికారంలో ఉన్న పార్టీల మీద, వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద కేసులు అయితే నమోదవ్వలేదు. అట్లనే అనంతపురానికి చెందినటువంటి చవ్వా రాజశేఖర్ రెడ్డి అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారిని, రోజా గారిని, విడుదల రాజయ్య గారిని, అంటే వైసీపీ మహిళా నాయకురాలని, వైసీపీ అధ్యక్షుడి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బూతులు తిడుతూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పి అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నో యూస్ కంప్లైంట్ వాళ్ళు రాయలేదు. అనంతపురం ఎస్పీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. నో యూస్, అక్కడ ఏమి ప్రయోజనం లేదు. ఇప్పుడు నేరుగా ఆయన అనంతపురం కోర్టులోనే కేసు వేశారు, పిటిషన్ వేశారు. ఈ సాక్ష్యాలు చూపించుకుంటూ నారా లోకేష్ గారి నాయకత్వంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని, నారా లోకేష్ గారి మీద కేసు పెట్టాలి అని చెప్పి ఆయన అనంతపురం కోర్టులోనే పిటిషన్ వేశారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, మరికొందరు మహిళా నాయకురాల మీద బూతులుగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అసభ్యకరంగా, ఆ కంటెంట్ అంతా తొలగించే విధంగా ఆదేశాలు ఇవ్వండి, లోకేష్ గారి మీద కేసు పెట్టే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు ఏకంగా ఒక వైసీపీ నేత కోర్టులోనే పిటిషన్ వేశారు. ఇంట్రెస్టింగ్. అనంతపురం మేజిస్ట్రేట్ ఎలా స్పందిస్తారు అన్న విషయం అయితే చూడాలి. మరి మేజిస్ట్రేట్స్ స్పందించే దాని మీద బేస్ చేసి మరి మిగిలిన వాళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు, చేస్తున్నటువంటి అరెస్టులు, పంపిస్తున్నటువంటి రిమాండ్లు, దానికి ఏమైనా కనుక ఒక లింక్ ఏమైనా ఎస్టాబ్లిష్మెంట్ దొరుకుతుందేమో కూడా. ఇంట్రెస్టింగ్. ఈ పిటిషన్ మీద ఎలాంటి నిర్ణయం జరుగుతుందో అయితే చూద్దాం.